శ్రీ గురుభ్యో నమః. బస్సు కదలడం లేదు. పరమాచార్యుల వారి అనన్య సామాన్యమైన కరుణకు శ్రీమఠం బాలుమామ అపరిమితమైన భక్తుడు మరియు పాత్రుడు. దాదాపు 50 సంవత్సరాల పాటు స్వామివారి సేవ చేసుకునే భాగ్యంతో పాటుగా వారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన అదృష్టశాలి. స్వామివారి దివ్యలీలలకు ప్రత్యక్ష సాక్షి. తాను కూడా స్వయంగా ఎన్నో దివ్యలీలలను అనుభవించారు. అది మహాస్వామివారు కలువైలో మకాన్ చేస్తున్న రోజులు. బాలుమామ గారి తండ్రి గారి ఆప్తీకం దగ్గరలో ఉన్న సమయమది. చెన్నైలో ఉన్న తన సహోదరునితో కలిసి ఆచరించాలని బాలుమామ ముందు రోజే స్వామివారి వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ రోజే వెళ్ళడానికి స్వామివారు అనుమతించలేదు. మరుసటి రోజు ఉదయం మరలా వెళ్ళడానికి అనుమతిని కోరాడు. స్వామివారు అక్కడా ఇక్కడా వెతికి చివరకు ఒక నిమ్మకాయను ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. స్వామివారి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని వెంటనే బస్టాండుకు పరిగెత్తాడు. నిమ్మకాయకు శ్రాద్ధానికి సంబంధం ఏమిటి? ఎందుకు వెతికి మరి దీన్ని ఇచ్చారు? అలా ఆలోచిస్తూ కదలడానికి సిద్ధంగా ఉన్న బస్సును ఎక్కి కూర్చున్నాడు. వచ్చి కూర్చుని 10 నిమిషాలు గడుస్తున్నా డ్రైవర్ ఎంతసేపటికి బస్సును కదిలించడం లేదు. బాలుమామ వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్ళి తన అవసరాన్ని తెలిపి డ్రైవర్ను బస్సు ఎందుకు కదిలించడం లేదని అడిగాడు. ఉదయం మొదటిసారిగా బస్సును తీస్తూ ఉండడం వల్ల చక్రాల కింద నిమ్మకాయలను పెట్టి బస్సును కదిలిద్దామని చూస్తే నిమ్మకాయలు అమ్మే దుకాణం ఇంకా తెరవలేదు కనుక వేచి చూస్తున్నానని చెప్పాడు. మహాస్వామి వారి ఇచ్చిన ప్రసాదం విలువ బాలుమామకు అప్పుడు తెలిసింది. నిమ్మకాయకు శ్రద్ధానికి మధ్య ఉన్న సంబంధం అర్థమయ్యింది. కళ్ళు అశ్రుపూరితాలై స్వామివారు చేసే ప్రతి పనికి ఎంతో అర్థం ఉంటుందని, శిష్యుల పట్ల ఎనలేని ప్రేమ కరుణ దాగి ఉంటాయని అర్థం చేసుకున్నాడు. సంచిలో ఉన్న నిమ్మకాయను డ్రైవర్కు తీసి ఇచ్చి బస్సును నడపమన్నాడు. డ్రైవర్ విషయాన్ని తెలుసుకుని పరమాచార్య వారి భవిష్యత్ దర్శన శక్తికి పొంగిపోయి ఎంతో ఆనందంతో బస్సును నడిపించాడు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.